నమస్తే. నేను సౌజన్య. ఈరోజు చిన్ని చిన్ని ఉన్ని అప్పం అనమాట. ఇది కేరళ వాళ్ళ స్టైలే. కాకపోతే వాళ్ళు కొద్దిగా జీలకర్ర, అది ఉల్లిపాయలు అవన్నీ ఏసి చేస్తారు. నేను అవన్నీ ఏమేయకుండా మన ఆంధ్ర స్టైల్‌లో దాన్ని మార్చాననమాట. దానికి గావాల్సినయి బియ్యపిండి. బియ్యపిండి పట్టించుకొని ఉంటే సరిపోయిద్ది. లేదంటే రెడీమేడ్‌గా తెప్పించుకున్నా సరిపోతది. బియ్యపిండి ఒక కప్పు. నేనెక్కువ చెయ్యను తెలుసు గదా! నేను కొద్ది కొద్దిగా జేస్తాను. ఒక కప్పు సరిపోద్ది ఒక పూటకి. మరీ ఎక్కువ చేసి పెట్టుకొని ఇయన్నీ ఎందుకులే అని ఒక పూటకి చేస్తాను. ఇది యాక్చువల్‌గా బెంగుళూరు థామస్‌లో ఎక్కువ అమ్ముతుంటారు. బావుంటాయి అక్కడ. కేరళ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. కాకపోతే మనం గూడా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఒక కప్పు బియ్యపిండి, కొద్దిగా పచ్చి కొబ్బరి, బేకింగ్ సోడా ఏస్తారు వాళ్ళు. నేను కొద్దిగా ఈనో ఏసాను. మీరు బేకింగ్ సోడా అయినా ఏసుకోవచ్చు. లేదంటే ఈనో అయినా ఏసుకోవచ్చు. నేను బేకింగ్ సోడా వాడను. అందుకని ఈనో వాడుతున్నాను. దీనికి ఈజీగా చేసేసుకోవచ్చు. కొద్దిగా మైదా అనమాట ఇది. ఒక కప్పు దీనికి మైదా 2 స్పూన్లు అట్లా ఏసుకోవాలి బావుంటది. లేదంటే గోధుమ పిండి అయినా ఏసుకోవచ్చు. మైదా 2 స్పూన్లు ఏసుకున్నాక దాన్ని పక్కన పెట్టుకొని, ఇది పచ్చి కొబ్బరి నీట్‌గా సన్నగా స్లైసులు కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. తురిమైనా ఏసుకోవచ్చు. కానీ తురిమేస్తే అంతగా పంటి కింద తగలదు. సన్న సన్న ముక్కలుగా ఏసి నెయ్యిలో వేయించాలనమాట. అందుకని చెప్పి నేను ఉద్దేశం. ఈ పిండికి 2, 3 లైన్‌లు అయితే సరిపోతది. కొద్దిగా చాలు కొబ్బరి. ఎక్కువేసుకుంటే మళ్ళీ అయ్యే తగులుతా ఉంటాయి. అందుకని చెప్పి నేను కొద్దిగా కొబ్బరి కట్ చేస్తున్నాను. ఇవి సన్న సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. దీని తర్వాత బాండీలు పెట్టేసి నెయ్యేసి దాన్ని పచ్చి కొబ్బరిని కొద్దిగా గోల్డెన్ కలర్‌లో ఫ్రై చేయాలనమాట. దాంట్లోనే జీడిపప్పు, కిస్మిసు అవి కూడా ఏసుకోవాలి. అందుకని చెప్పేసి నెయ్యి పెట్టి ముందు వేయించాలనమాట. పచ్చి కొబ్బరి కొద్దిగా టైం తీసుకునిద్ది కాబట్టి, పచ్చి కొబ్బరి వేగిన తర్వాత మనము జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించాలనమాట. అన్నీ ఒకే దాంట్లో వేయించొచ్చు. అది కొద్దిగా వేయించి పక్కకి తీసి పెట్టి మళ్ళీ జీడిపప్పు వేసి అన్నీ ఎందుకులే అని నేను అన్నీ ఒకే దాంట్లో వేయించేస్తున్నాను. ఇది పచ్చి కొబ్బరి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు వేయాలన్నమాట. వేగిందది కొద్దిగా గోల్డెన్ దీనికి వస్తుందని మరీ బ్రౌన్గా కాకుండా కొద్దిగా గోల్డెన్ కలర్ చాలు. బాగుంటుంది టేస్ట్గా తినటానికి. వాటికి కూడా జీడిపప్పు, ఈ జీడిపప్పు కూడా పెద్ద పెద్దగా ఉంటే బాగుండదని కొద్దిగా పీసులు కట్ చేసి వేస్తున్నాను. ఒక చిన్న చిన్నగా ఉంటే బాగుంటాయి అందుకని తింటాకి. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్నవి కదా. పక్కన వేరే గిన్నెలో పెట్టి మళ్ళా దానిలో కలపడం ఇవన్నీ ఎందుకులే అని చెప్పి నేను అన్నీ డైరెక్ట్గా ఫ్రై చేసేసి గిన్నెలో పిండిలో కలిపేస్తాను అనమాట. ఇంకా ఇవి కొద్దిగా కిస్మిస్ వేగిన తర్వాత తీసేయటమే. అన్నీ ఆల్రెడీ గోల్డెన్ దీని కలర్కి వచ్చినాయి. ఇంకా చాలు, మరీ వేగితే బాగోదు టేస్ట్. అంతవరకు వేగితే చాలు. గ్యాస్ ఆపేసేసి ఇవి డైరెక్ట్గా పిండిలో పోసేయటమేనమాట. 2 యాలుక్కాయలు కొట్టి వేసుకోవాలి. నేను ఆల్రెడీ యాలుక్కాయలు కొట్టి కలిపేసాను అనమాట పిండిలో నీట్గా. యాలుక్కాయలు అనమాట ఇవి 2. ఇట్లా వేస్తుంటే కొద్ది కొద్దిగా టైం తింటుందని చెప్పేసి డైరెక్ట్గా వేసేసాను అనమాట. మళ్ళీ డైరెక్ట్గా పిండిలో కలిపేసాక ఇవి బెల్లం అనమాట. దానికి ఆ ఒక కప్పుకి మనకి ఒక కప్పు వేసుకుంటే బాగానే ఉంటుంది. కొద్దిగా చూసి వేసుకోవాలి. ఇంకొద్దిగా స్వీట్ కావాలనుకునే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. కానీ సరిపోతుంది. ఎక్కువ స్వీట్ మరి మనం ఎక్కువ తిన్నా బాగోదు. అందుకని చెప్పి ఒక కప్పు రైస్ ఫ్లోర్కి ఒక కప్పు బెల్లం అనమాట. అది నేను కొద్దిగా పౌడర్ కొట్టుంటాను. అందుకని చెప్పేసి కొద్దిగా ఒక కప్ వేసాను. ఒక కప్ వేసి కొద్దిగా నీళ్ళు, ఇది మనకి కొద్దిగా దోసల పిండిలా కలుపుకునేంత వరకు. దోసల పిండి అంటే మరీ నీళ్ళుగా కాదు, కొద్దిగా తిక్కగానే. అందుకని ఎంత సరిపోద్దో చూసుకొని అంత కలుపుకోవచ్చు. అయినా ఇది బెల్లం మెల్ట్ అవటాకే పోసే నీళ్ళు అనమాట. అందుకని మనం ఎన్ని పోసాము ఏందనేది ఉండదు. పాకంతో పని లేదు, పాకం పట్టాల్సిన అవసరం లేదు. బెల్లం మెల్ట్ అయితే చాలు. ఇంకా మనము వేరే సరిపోతే కూడా మళ్ళా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ముందు సరిపడా స్వీటు బెల్లం వేసి మనము దాన్ని మెల్ట్ చేసి పెట్టాలి. ఇది ఎందుకంటే మట్టి గిట్టి ఏమైనా ఉంటే తీసేటానికి. 2 యాలక్కాయలు అనమాట కొట్టి వేసి ముందే వేసేసి ఇవన్నీ కలిపేయాలన్నమాట. వేడి వేడిది పోసేసినా ఏం కాదు బియ్యపిండిలో. ఎందుకంటే మనం మళ్ళీ బియ్యపిండిలో వేడి వేడిది పోసినా ఏం కాదు, అది బాగానే ఉంటుంది అనమాట. అందుకని చెప్పి
డైరెక్ట్గా పోసేస్తున్నాను. కాకపోతే గబగబా తిప్పాలి, మళ్ళీ గడ్డలు కడతాయి అది అని అనుకోవట్లేదు. ఇదేం అసలు అట్లా ఏం అవ్వదు, నీట్గా కలిసిపోద్ది పిండిలో. అందుకని చెప్పి వేడి వేడిది పోసేసాను. గట్టిగా ఉంది అంటే ఇంకొద్దిగా నీళ్ళు పడతాయి అన్నమాట. ఇప్పుడు మనము ఈనో ప్యాకెట్ కట్ చేసి బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ డైరెక్ట్గా దాంట్లో వేసుకుని సరిపోయిద్ది. బేకింగ్ ఇది ఎందుకంటే నీళ్ళలో కలిపేది ఇప్పుడు పిండి అంతా ముద్దగా అయిపోయింది కదా, మనం వేసామంటే అక్కడక్కడే ఉంటుందేమోనని నేను కొద్దిగా వాటర్ దాంట్లో ఇంకొద్దిగా వాటర్ పడుతుంది కాబట్టి వాటర్లో కలిపేసేసి దాంట్లో పోసేస్తున్నాను అనమాట. అప్పుడు ఈవెంట్గా అన్నిటికీ బాగా కలిసిపోయింది, మొత్తానికి నీట్గా కలిసిద్ది అనమాట. అందుకని చెప్పి నీళ్ళలో కలిపి వేసేస్తున్నాను. ఇదంతా కూడా మళ్ళీ మెత్తగా పేస్ట్ లాగా కలపాలి. కొద్దిగా నీట్గా నీళ్ళు సరిపోకపోతే చూసుకొని కలపండి, మరీ నీళ్ళగా కలపద్దు, కొద్దిగా తిక్కుగానే ఉండాలి. ఇది మనం పనియారం ట్రే పెట్టేసి హీట్ చేయాలి ఎంతలోకి. హీట్ చేసేసి ఇది డైరెక్ట్గా దానిలో వేసేసుకొని తినేసేయటమే. చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. మనకి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇది చేసుకోవచ్చు. బియ్యపిండి ఉంటుంది కదా అటు ఇంట్లో ఆల్రెడీ రెడీగా, అందుకని చెప్పేసి నీట్గా పనియారం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చు. కొద్దిగా స్వీట్ సరిపోకపోతే షుగర్ ఒక స్పూన్ వేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. అది కాకపోయినా బెల్లంతో చేసే స్వీట్లకి అన్నిటికీ లాస్ట్లో కొద్దిగా ఒక స్పూను షుగర్ వేస్తే చాలా నీట్గా బ్యాలెన్స్ అవుద్ది. ఆ టేస్ట్ కానీ అంతా కూడా నీట్గా ఉంటుంది. టేస్ట్ సరిపోయిందా లేదా అనేది తిని చూడండి. సరిపోతే సరిపోయింది, లేదంటే ఇంకొద్దిగా కలుపుకోవచ్చు. మనకేమి అయ్యో సరిపడలేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా థిక్గా ఉంది కాబట్టి నేను కొద్దిగా చుక్క నీళ్ళు వేసి కలిపాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, నీట్గా బాగా వస్తాయి అన్నమాట ఇలా వేసేస్తే. చూస్తుంటే చల్లపిండి పిండిలాగా ఉంది కదా, నీట్గా ఉంటుంది. ఇది పనిహారం ట్రే పెట్టేసి కొద్దిగా ఆయిలో నెయ్యో మీ ఇష్టం ఏదిగా ఉంటుంది వేసుకోవచ్చు. నేను మాత్రం నూనె వేస్తున్నాను. పిండి అనమాట కొద్దిగా వేయాలి, అంత ఒకే దీనిలోటి సరిపోదని చెప్పేసి నేను వేస్తున్నాను అనమాట. కొద్దిగా అంటే నిండా మునిగేటట్టుగా. కెమెరా పట్టుకొని అవి పట్టుకొని వేస్తుంటే సరిపోవట్లేదు, అందుకని చెప్పేసి కెమెరాని పక్కన పెట్టేసేసి నీట్గా దగ్గరగా వేస్తున్నాను అనమాట. నీట్గా మొత్తం వైదా కాకుండా అట్లా వేసేసి చక్కగా మూత పెట్టేస్తే అయ్యే పొంగుతాయి. చిన్ని పనియారాలు రెడీ. చాలా బాగుంటుంది, తిని చూడండి. సాయంకాలం పూట మరీ స్వీట్ కాకుండా కొద్దిగా స్వీట్ తినాలనుకుంటే ఇది తినచ్చు, బాగుంటాయి. వేడిగా తింటుంటే ఇంకా బాగుంటాయి. బెంగళూరులో అందరు బజ్జీలు అవి వేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు ఎక్కువ స్వీట్ తినాలనిపిస్తుంటుంది, అందుకని చెప్పేసి నేను ఇవి చేసుకుంటూ ఉంటాను ఎక్కువ. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మంట, హై పెట్టకూడదు, మాడిపోతాయి. అప్పటికి మనం అనుకుంటాం కానీ ఈ పనియారం ట్రేలో చేస్తే చుట్టుపక్కల అంత తొందరగా కాలవు, మధ్యలో మాత్రం బాగా నల్లగా అయిపోతాయి ఒక్కోసారి. అందుకని చెప్పి మధ్యలో ఇది కొద్దిగా తొందరగానే తిప్పేసి మనం తినాలి. మధ్యలో చూసారా గుల్లగా వచ్చి కిస్మిస్లు, జీడిపప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు, అబ్బబ్బా తింటుంటే ఇంకెంత